గులాబీ పార్టీలో కల్వకుంట కుటుంబ విభేదాలు బయటపడ్డాయి. కేటీఆర్, హరీష్ రావు మధ్య సయోధ్య కుదరక ముందే కవిత లేఖ లీక్ తో పార్టీలో కుదుపులు మొదలయ్యాయి. కేసీఆర్ స్పీచ్ పై విమర్శిస్తూ ఆయన చుట్టూ దయ్యాలని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. గుల్జర్ హౌస్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందగా ప్రభుత్వం విచారణకు ఆదేశించి ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. గులాబీ పార్టీలో కలకలం ఏంటి? ఈ కలకలం ఎందుకు వచ్చింది? ఏంటి? కుటుంబ పార్టీగా ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీగా ఉన్న ఈ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఇది ఇప్పుడు ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పార్టీలో ముగ్గురు నేతల మధ్య కీలక అంశాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ కలహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో దీనిపై సోషల్ మీడియా అదేవిధంగా ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు, కేటీఆర్, కవితల మధ్య విభేదాలు రచ్చకెక్కాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దిద్దుబాటు చర్యలకైతే చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్, హరీష్ రావు మధ్య కొంత భేటీలు అయితే వరుస భేటీలు జరిగాయి. ఈ వరుస భేటీల నేపథ్యంలోనే కొన్ని కీలక అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. హరీష్ రావు మాత్రం తాను పార్టీ గీత మారనని చెప్పేసి, కేసీఆర్ మనిషిని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పేసి, అదేవిధంగా కేటీఆర్కి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తాను స్వాగతిస్తారని కూడా ప్రకటించారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు సమసినట్టే అని అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా కవిత రాసిన లేఖ ఒక్కసారిగా బయటికి రావడం పార్టీని ఒక కుదిపేసిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతోత్సవ సభ ఏదైతే జరిగిందో ఆ సభకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్కి కవిత లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో దాదాపు కొన్ని 6 పేజీల లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో కొన్ని అంశాలు పాజిటివ్గా ఉన్నాయి, మరి కొన్ని అంశాలు నెగిటివ్గా ఉన్నాయి. ఆ నెగిటివ్ అంశాలపై మాత్రం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే కల్వకుంట కుటుంబంలో విభేదాలు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కవిత పార్టీ మారతారంటూ కూడా ప్రచారం సాగిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కవిత అమెరికా నుంచి వచ్చేలోపే ఆ లేఖ బయటికి రావడం, అది ఎవరు బహిర్గతం చేశారనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి వచ్చిన తర్వాత నేరుగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఆమె మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను చూస్తే మాత్రం కేసీఆర్ దేవుడు, కానీ ఇక్కడ పార్టీలో ఆయన చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నాయి, అదేవిధంగా దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పార్టీలో కోవట్లు ఉన్నారు, ఆ కోవట్ల ద్వారానే ఈ లేఖ బహిర్గతమైందనుకుంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆ కోవట్లు ఎవరు, ఆ దయ్యాలు ఎవరు అనేది ఇప్పుడు పార్టీలో ప్రశ్నగా మిగిలిందని చెప్పుకోవచ్చు. ప్రతి కార్యకర్తకి దీనికి సంబంధించి ఎవరు వాళ్ళు అని చెప్పేసి ప్రశ్న అయితే తలెత్తింది. దానికి సంబంధించి సమాధానం కూడా కవితనే చెప్పాల్సి ఉంటుంది. అయితే కవిత చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా ఆమె విడుదల చేసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖపై మాత్రం పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఆమెపై చర్యలు కూడా తీసుకుంటారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది. మరోవైపు కవిత పార్టీ మారుతారంటూ కూడా విస్తృతమైన ప్రచారం జరిగింది. ఎందుకు అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లైన్ కాకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక లైన్ తీసుకొని బీసీ రిజర్వేషన్లు కానీ అదేవిధంగా పూలే విగ్రహ ఏర్పాటు అదేవిధంగా మేడే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఆమె పార్టీ లైన్ దాటి సపరేట్ లైన్లో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆమె పార్టీ మారుతారంటూ కూడా విస్తృతమైన ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా లేఖపై కేసీఆర్ కొంత సీరియస్ అయ్యారు. నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టారు. దీనిలో భాగంగా కేటీఆర్ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ తమ పార్టీలో ఏమన్నా ఉంటే డెమోక్రసీ ఉంది కాబట్టి ఆ అధ్యక్షుడికి లేఖలు కానీ సలహాలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి, కానీ ఎక్కడ దీంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పారు. అయితే ఏదన్నా అంతర్గత సమస్యలు ఉంటే రచ్చకెక్కొద్దు, ఏదన్నా ఉంటే అంతర్గతంగా మాట్లాడాలి పార్టీ అధ్యక్షుడితో కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన లీడర్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి తప్ప బయటకు వచ్చేసి ఇట్లా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా ఆయన ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి ఏదైతే ఈ ఆధిపత్య పోరుందో పార్టీకి సంబంధించిన ఆధిపత్య పోరుందో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమాలు జరుగుతాయా లేదనేది వేచి చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్ కవితని పిలిపించి మాట్లాడతారా లేకపోతే ఏం జరుగుతుందనేది చూడాలి, లేకపోతే కవిత పార్టీ బయటికి వెళ్ళి వేరే పార్టీ పెట్టుకుంటారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఈ వారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాత బస్తీ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం, దీనికి సంబంధించి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక భారీ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది చనిపోవడం అనేది చాలా విషాదకర ఘటనగా తేలింది. గతంలో హైదరాబాద్లో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరిగాయి, కానీ అక్కడ ఆస్తి నష్టమే జరిగింది. కానీ ఈసారి ప్రమాదంలో 17 మంది అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది చనిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి
ప్రధాన కారణాలు ఏంటనే దానికి సంబంధించి ప్రభుత్వం క్షుణ్ణంగా దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అనేది ఈ ఎంక్వైరీలో భాగంగా పలు 3 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్లు ఒక ఎంక్వైరీ అయితే నిర్వహించాలి. ఆ ఎంక్వైరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అదేవిధంగా ఏసీ కంప్రెసర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి తేల్చడం జరిగింది. దీనికి సంబంధించేసి ఏదైతే సండే రోజు ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అదేవిధంగా కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వారిని చుట్టుముట్టాయి. దాదాపు ఆ బిల్డింగ్లో G+2 బిల్డింగ్లో మొత్తం 4 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో వారంతా అక్కడికి రావడం జరిగింది. కృష్ణాపేటకు సంబంధించిన కుటుంబాలు మొత్తం కూడా ఆ అగ్నికీలల్లో చిక్కుకోవడం జరిగింది. వాళ్ళు చేసిన ఆహాకారాలతో బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఇరుకు సందు, అదేవిధంగా షట్టర్ లాక్ వేసి ఉండడంతో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో మొత్తం కూడా దాంట్లో కాలిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు అంటే తీవ్ర విషాదం నింపిన ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పేసి ఒక 6గురితో ఒక కమిటీ వేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా GHMC, హైడ్రాకు సంబంధించిన సిబ్బందితో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. ఈ 17 మంది చనిపోవడానికి కారణాలు ఏంటి? ఏమైనా కుట్ర ఉందా, లేకపోతే విద్యుత్ షార్ట్ సర్క్యూటా, లేకపోతే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ఈ కమిటీ నివేదిక అయితే ఇచ్చింది. ఆ నివేదికలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పాటు కంప్రెసర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదేవిధంగా వెంటిలేషన్ అంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళే వెంటిలేషన్ కానీ బయటకు వచ్చేందుకు సరైన దారి లేకపోవడంతోనే వాళ్ళంతా కూడా చనిపోయారని చెప్పి తేల్చడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని వర్గాల నుంచి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ డ్రైవ్ని అంటే ఏదైతే ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ప్రకటన చేయటమేనా, లేకపోతే ఆ డ్రైవ్ కంటిన్యూ చేస్తారా లేదని చూడాలి. డ్రైవ్కి సంబంధించి సీఎం ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ ఒక కీలక ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయో వెంటిలేషన్ సరిగా లేని బిల్డింగ్లు కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ జరిగే ఘటనలు ఏవైనా వాటిని నివారించడం కోసం ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, హైడ్రా వీళ్ళతో GHMC అధికారులతో పాటు ఒక కమిటీని వేసి ఆ కమిటీతో మొత్తం కూడా హైదరాబాద్లో డ్రైవ్లు నిర్వహిస్తామని చెప్పేసి ఆ డ్రైవ్ల ద్వారా ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ డ్రైవ్ నిజంగా నిర్వహిస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఇది మేజర్ సంఘటనగా గుర్తించవచ్చు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎక్కడైనా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో అవి కంటిన్యూ కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఒక డ్రైవ్ నిర్వహించి ఏదైతే బిల్డింగ్ యజమానులు కానీ, అదేవిధంగా నిర్వాహకులు కానీ ఫైర్కి సంబంధించిన సేఫ్టీ అలారమ్స్ కానీ, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా ఉంచుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అవన్నీ ఉండేలాగా కఠిన చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఇది హైదరాబాద్కి సంబంధించిన అప్డేట్స్.